హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ లేచి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వాడిని స్కూల్కి రెడీ చేస్తూ వాడికి పాలు రెడీ చేసి నేను టీ పెట్టుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు మా పెద్దబాబు డిమాండింగ్ పూరి, సో పూరి చేస్తున్నాను. స్కూల్ ఉన్నప్పుడు పూరి ఎక్కువ చేయను. మార్నింగే 7:30కే వెళ్ళిపోతాడు కదా, 7కే తినేయాలి టిఫిన్. ఆయిల్ ఫుడ్ అని చెప్పి ఎక్కువగా చేయను, కానీ అడిగాడు అనమాట పూరి చేయమని. అందుకని ఇంకా చేస్తున్నాను వాడి కోసం పూరి. వాడంతలో వాడు రెడీ అవుతాడు, అందుకని ఇలాంటి టిఫిన్స్ చేయడం నాకు అవుతుందన్నమాట. కొంచెం టైం దొరుకుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. గోయింగ్ బాల్ వద్దు. ఆటో వచ్చే టైం అయిపోయింది. వీళ్ళని కిందకి తీసుకొచ్చాను. మా చిన్నోడు కూడా కంపల్సరీ వస్తాడు కిందకి. ఆటో ఎక్కి కాసేపు కూర్చొని అప్పుడు దిగాలి. ఇంకా కరెక్ట్ టైంకి వాళ్ళ నాన్న కూడా వచ్చారు. ఇంకా వాడు ఒక రౌండ్ షికారు చేసి వస్తేనే కానీ ఇంకా పైకి రాడు, ఏడుస్తాడు. ఖచ్చితంగా తిప్పే తీసుకురావాలి. ఇంకా వీడు షికారు అయిపోయి వీడు వచ్చిన తర్వాత వీడికి టిఫిన్ అది పెట్టేసి స్కూల్కి పంపించేసి అప్పుడు నా పూజ పని స్టార్ట్ చేసుకుంటా. ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహం చిన్నది ఒకటి ఎప్పుడో అత్తయ్య కాశీ వెళ్ళప్పుడు తీసుకొచ్చారు. అదైతే విరిగిపోయింది. సో నేను మళ్ళీ కొత్తది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఈరోజు మాఘ పౌర్ణమి కదా, ఇంకా పూజ కూడా అవ్వలేదు. సో నేను పూజ అయిపోయిన తర్వాత వస్తుందేమో అనుకున్నా, కానీ కరెక్ట్గా పూజ టైంకి వచ్చింది. ఆర్డర్ పెట్టినప్పుడు Feb12 అని చూపించిందనమాట. అప్పుడు నాకు తెలీదు మాఘ పౌర్ణమి అది అని చెప్పేసి. సర్లే ఎప్పుడో వస్తుంది అనుకున్నాను. విరిగిపోయిన వెంటనే పెట్టేశాను అనమాట. కానీ నాకు నిన్ననే ఎప్పుడో చూసాను అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటిలో, ఈరోజు మాఘ పౌర్ణమి మంచి రోజు అని చెప్పేసి. సో వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండు పూజ టైంకి అనుకున్నా. నేను అనుకున్నాను అమెజాన్లో లేట్గా వస్తుంది, ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్లో, ఒక్కొక్కసారి నైట్ 9, 8:30 ఇలా వస్తుంది అనమాట. సో అప్పుడే వస్తుందేమో అనుకున్నాం, కానీ కరెక్ట్గా పూజ టైంకి వచ్చింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. చిన్నగా పూజకి నైవేద్యంగా సేమియా పాయసం చేశాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే మంచిదంట కదా. సో అందుకని మేము బీచ్ కూడా వెళ్దాం అనుకున్నాము. ఈవినింగ్ వెళ్తాము. జంతికల పిండి అయిపోయింది. సో జంతికల పిండి రెడీ చేయడం కోసం బియ్యం కడిగాను. బియ్యం ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా జల్లెడలో వేసుకున్నాను అనమాట. ఇది వాడిపోయిన తర్వాత నీళ్ళు మొత్తం బాగా వాడిపోయిన తర్వాత మేడపైన ఎండకి ఆరేస్తాను. ఇలా మేడపైన మొత్తం మంచిగా ఆరేసేస్తాను అనమాట. ఎండకి బాగా డ్రై చేసేస్తాను. ఈ పిండిని నేను ఒకసారే వాడను అనమాట. కొంచెం కొంచెంగా వేస్తాను. ఒకసారి వేసి పెట్టుకున్నా సరే జిడ్డుగా అదొక స్మెల్ లాగా వస్తాయి కదా, అందుకని చెప్పేసి నేను పిండిని ఒకసారే వేయను అనమాట. కొంచెం కొంచెంగా వేస్తాను. అందుకని చెప్పేసి పిండి స్టోర్ ఉండడం కోసం ఇలా బాగా డ్రై చేసేస్తాను. నార్మల్గా ఒకసారి వాడేసినామంటే గాలికి కూడా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టేసుకోవచ్చు, కానీ ఎండ తగిలితే ఏంటంటే పాడవకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బాగా ఎండలో వేస్తానన్నమాట. ఇలా ఎండబెట్టేసి పైన నెట్ ఒకటి వేసేసి, ఇది సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ కోసం వాడే గ్రానైట్స్ నేను కట్ చేయించి పెట్టుకున్నాను అనమాట. ఇలాగా ఏమైనా ఆరేసినప్పుడు బరువు కోసం పెట్టడానికి. సో ఇలా మొత్తం ఆరేసేసి అన్నీ పెట్టేశాను. నీట్గా ఎండుతుంది. లేదంటే కాకులు ఒక్క గింజ కూడా ఉన్నాయి మళ్ళీ వచ్చి చూసేసరికి. కొన్ని నువ్వులు ఉన్నాయి, వాటినేమో ఫ్రై చేస్తున్నాను లడ్డు చేద్దామని చెప్పి. చాలా కొంచెం ఉన్నాయి, అయిపోయాయి. మా వారు రోజు తింటారనమాట ఇవి. మా వారు ఊరికే పచ్చి నువ్వులే తినేస్తారు.
నాకు అలా ఇష్టం ఉండదు, కొంచెం బెల్లం వేసుకొని దంచుకొని తింటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొన్నే కదా అని ఇలా దంచుకుని దాంట్లో దంచుతున్నాను. చూడాలి ఎంతవరకు దంచగలను, చూస్తాను. మరీ ఎక్కువ దంచలేకపోతే మిక్సీలో వేసేస్తా. అప్పుడు ఇందులో అస్సలు దంచడానికి అవ్వట్లేదు. నేనేదో దంచేద్దామని చెప్పి ఇందులో వేసాను, కానీ సగం నువ్వులన్నీ కిందే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా అందుకే తీసుకెళ్ళి మిక్సీలో వేసేస్తా. అందులోనూ ఇది గట్టిగా దంచుతుంటే ఈ సెల్ఫ్ ఎక్కడ పగిలిపోద్దేమో అని బాధగా ఉంది. అందులోనూ మళ్ళీ నాకు బ్యాక్ ఇష్యూ, మళ్ళీ ఏదైనా ఇరుకొడితే అంతే సంగతులు. ఇంతకుముందు ఇరుకొట్టింది, కోలుకోవడానికి ఒక 2 నెలలు పట్టిందనమాట. ఎందుకు వచ్చింది ఈ ఫీట్లన్నీ అవసరమా? తీసుకెళ్ళి మిక్సీలో వేసేస్తా. మిక్సీలో వేసాను, ఈజీగా అయిపోయింది. ఏదైనా దంచుకునే సిమ్మిడి చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అప్పుడప్పుడు దంచి పంపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంచెం బాగా మెత్తగా అయిపోయింది. ఇవే అయ్యాయి అన్నమాట. చుడుతున్నప్పుడు సగం నేనే తినేసాను. ఇవే అయ్యాయి. ఇంకా ఇవి సాయంత్రంకి ఇవి అయిపోతాయి. మా వారు వస్తారు అండ్ మా పిల్లలకు కూడా ఒక్కొక్కటి పెడతాను, అత్తయ్యకి. ఇంకా అంతే అయిపోయింది. బియ్యం అయితే మంచిగా ఎండిపోయాయి. ఇంక ఈరోజు బియ్యం ప్రాసెస్ ఒకటే చేశాను. బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా టైం లేదు. ఇంక ఇవి లోపల పెట్టేసి బీచ్కి వెళ్ళిపోవడమే. మల్లె మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి. ఒక్కటే పువ్వు వచ్చింది. మొగ్గలు కానీ చాలా బోల్డ్ ఉన్నాయి, వస్తున్నాయి ఇప్పుడిప్పుడే బాగా ఎక్కువ. మేమైతే బీచ్కి వచ్చాము, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, అంత ఎక్కువగా ములగనివ్వట్లేదు. యారాడ్ బీచ్కి వెళ్ళామన్నమాట. అది కొంచెం డేంజరస్గానే ఉంటుంది ములగడానికి. నేను ఎప్పుడు యారాడ్ బీచ్లో మునగలేదు, ఇదే ఫస్ట్ టైము. అది కూడా కొంచెం ముందునే అలా జస్ట్ తడుపుకొని వచ్చేసాను. పోలీసులు ఉన్నారు కదా, ఎక్కువసేపు కూడా ఎవరిని ఉండనివ్వట్లేదు. ఇది వాళ్ళ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.